My precious brothers and sisters, నా అమూల్యమైన సోదర సోదరీలారా, you have all gathered here to be in God's presence. దేవుని సన్నిధిలో ఉండు నిమిత్తమే మీరందరూ ఇక్కడికి చేరి వచ్చి ఉన్నారు. And today we are going to meditate about the God who is our comforter. మనకు ఆదరణకర్త అయ్యున్న దేవుని గురించి ఈ రోజున మనము ధ్యానము చేయనయ్యున్నాం. If you read 2 Corinthians chapter 1 verse 3, రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివినట్లయితే, we read over there that he is the God of all comfort. ఆయన సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడని మనం చదవగలుగుతాం. Isaiah chapter 66 and verse 13 says, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, our God will comfort us like a mother who comforts her children. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తాడని మనం చదవగలం. My precious brothers and sisters, నా అమూల్య సోదరీలారా, this day ఈ రోజున we are going to receive God's comfort in our lives. దేవుని యొక్క ఆదరణ మన జీవితాల్లో మనం పొందనై ఉన్నాం. How we can receive this comfort? ఈ ఆదరణను మనం ఎలాగున పొందగలము? This world is a troubled world. ఈ లోకం ఎక్కడ చూసినా కలత కలవరాని గుని చేసే లోకమై ఉన్నది. For the family people కుటుంబ జీవితంలో ఉన్న వారికి, or for the people, young people, యవ్వన ప్రాయములో ఉన్న వారికి, everybody is facing lot of problems. అందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. But today కానీ ఈ రోజున God is going to remove everything. దేవుడు సమస్తమును కూడా తొలగించనయ్యున్నారు. You are going to receive the comfort of God. దేవుని యొక్క ఆదరణ మీరు పొందనయ్యున్నారు. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Shall we say thank you Jesus? యేసయ్యకు వందనాలు అని చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. He is here. ఆయన ఇక్కడ ఉన్నారు. The God of a comfort is here. ఆదరణకర్త అయిన దేవుడు ఇక్కడ ఉన్నారు. How we can receive this comfort? ఈ ఆదరణ ఎలా పొందగలము? How we can receive the comfort from the Lord? దేవుని యొద్ద నుంచి ఆదరణ ఎలాగున పొందగలము? First of all, the word of God says మొదటిగా వాక్యం ఏం చెప్తోందంటే, in Ephesians chapter 3 verse 17, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, we have to receive the Lord God Almighty who is the comforter in our hearts. ఆదరణకర్త అయిన దేవుని మొదటిగా మన సొంత హృదయాల్లోనికి ఆహ్వానించవలసి ఉన్నది. If you read Psalm 23 and verse 6, 23వ కీర్తన 26వ వచనాన్ని మీరు చూచినట్లయితే, God says, దేవుడు సెలవిస్తున్నారు, I want to come and dwell in you and with you, my child. నా బిడ్డ నేను వచ్చి నీలోను నీతో కూడా నివసిస్తానని తెలియచేస్తున్నాడు. If you read the life of Abraham in the Old Testament, పాత నిబంధన గ్రంథములో అబ్రహాము జీవితాన్ని చదివినట్లయితే, he was having the Lord God Almighty very close to him like a friend. స్నేహితుని వలె సర్వశక్తిగల దేవుని ఎల్లప్పుడూ ఆయనతో కూడా కలిగి ఉన్నాడు. If you read about it in James 2:23, యాకోబు పత్రిక 2:23 మీరు చదవగలిగితే, Isaiah 41 verse 8, యెషయా 41:8వ వచనంలో, and 2 Chronicles chapter 20 and verse 7, రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. he was moving with the Lord as a friend. ఒక స్నేహితుని వలె అతడు దేవునితో కదులుతూ ఉన్నాడు. You can also do the same thing. మీరు కూడా ఇలాగునే చేయవచ్చునండి. I was born in the Christian family only, నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. but I had no connection with Jesus Christ. కానీ యేసుతో నాకు సంబంధ బాంధవ్యం I was లేదు. going to a church, నేను సంఘానికి వెళ్తున్నాను, attended Sunday class, సండే క్లాస్ కి హాజరవుతున్నాను, but I had no connection with Jesus. కానీ యేసుతో నాకు సంబంధం లేదు. I was going on as a nominal Christian, నామకార్థ క్రైస్తవురాలిగా హాజరవుతున్నాను. but one day the Lord spoke to కానీ me. ఒక రోజున ప్రభు నాతో మాట్లాడారు. I heard his voice. నేను ఆయన స్వరాన్ని విన్నాను. I was depressed that time, ఆ రోజున ఎంతో అణగారిపోయినట్లుగా ఉన్నాను. and the Lord said, ప్రభు సెలవిచ్చారు, my daughter, నా కుమార్తె, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And I said, Lord, I too love you. నేను చెప్పాను, ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. And he said one more thing. ఆయన మరొక సంగతి చెప్పారు, I want to enter your heart right now. నేను ఇప్పుడే నీ హృదయంలో ప్రవేశించాలని కోరుతూ ఉన్నాను. I want to be a father to you hereafter. ఇక మీదట నేనే నీకు తండ్రిగా ఉండాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. I said, Lord, come into my soul. నేను చెప్పాను, ప్రభువా నా ఆత్మలోనికి రండి, Come in to stay with me. నాతో కూడా నివసించడానికి రండి. And from then on, అప్పటి నుండి the Lord came into my heart. ప్రభు నా హృదయంలోకి వచ్చేసారు. I became a true Christian. నేను నిజమైన క్రైస్తవురాలినయ్యాను. I said, you have given your life
on the cross just for me, O Father. నేను అనుకున్నాను, తండ్రి కేవలం నా కోసమే నీ సులువు మీద ప్రాణం సమర్పించావు. You shed your blood on the cross just for me. నా కోసం మాత్రమే కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ఉన్నావు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Cleanse me from all my sins నా పాపముల నుంచి శుద్ధీకరించండి. and all the sinful addictions, పాపగ్రస్తమైన వ్యసనాల నుంచి నన్ను శుద్ధీకరించండి. and make me a new person. నన్ను క్రొత్త వ్యక్తిగా చేయండి ప్రభువా. From then on, ఆ రోజు మొదలుకొని God did that in my life. దేవుడు నా జీవితంలో అలాగున చేశారు. I became a new person. నేను క్రొత్త వ్యక్తినయ్యాను. Even now as you're sitting, ఇప్పుడు కూడా మీరు కూర్చుండగా talk to the Lord. ప్రభుతో మాట్లాడండి. Father, తండ్రి, I want to be your child. నేను నీ బిడ్డగా కావాలని I కోరుతున్నాను. want to become your నేను child. నీ బిడ్డగా కావాలని కోరుతున్నాను. Cleanse me from all my నా sins పాపాల నుంచి and శుద్ధీకరించండి. sinful addictions. పాపగ్రస్త వ్యసనాల నుంచి శుద్ధీకరించండి. You shed your blood on the cross just for me. నా కోసమే కలువరి శిలువ రక్తాన్ని మీరు చిందించారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Cleanse me right now. నన్ను ఇప్పుడే శుద్ధీకరించండి. All your sinful actions and sinful addictions will go away as you are asking that to the Lord Jesus Christ. మీరు ప్రభువైన యేసును అలాగ అడుగుతూ ఉండగా పాపగ్రస్త కార్యాలు, పాపగ్రస్త వ్యసనములన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. God wants to make you his child. దేవుడు మిమ్మల్ని తన బిడ్డగా చేసుకోవాలని కోరుతున్నాడు. Hallelujah. In హల్లెలూయా. the Bible there was a man called Zacchaeus. దేవుని యొక్క వాక్యములో జక్కయ్య అనే పేరున్న వ్యక్తి ఉన్నారు. He was a short man. అతడు ఎత్తులో పొట్టివాడు. Jesus was coming through his city called Jericho. యేసు అతని నగరం యెరికో గుండా All the people of that town were gathering and said, "We want to see Jesus." ఆ నగరవాసులందరూ కూడా యేసును చూడాలని కోరుకుంటూ అక్కడికి వచ్చారు. Zacchaeus was a tax collector. జక్కయ్య సుంకమును వసూలు చేసేవాడు. People said, "He is a sinner. ప్రజలు అన్నారు కదా, అతడు పాపి అంటున్నారు. He's collecting too much of taxes." అతడు ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాడు అని ప్రజలు అంటూ But ఉన్నారు. this man had a thirst to see Jesus. అయితే ఈ వ్యక్తికి యేసును చూడాలి అనే తృష్ణ అతను కలిగి ఉన్నాడు. He wanted to see Jesus. అతడు యేసును చూడాలని కోరుకున్నాడు. A small desire in his heart. తన హృదయంలో చిన్ని ఆశ నెలకొని ఉన్నది. The Lord knows your heart's desires. మీ హృదయ వాంఛలు దేవుడు ఎరిగి ఉన్నవాడు. If you also have the desire today, మీరు కూడా ఈ రోజున అట్టి ఆశను కలిగి ఉంటే, from today you are going to receive lot of blessing from the Lord. ఈ రోజు మొదలుకొని దేవుని ఎదురు నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. Your life will be transformed మీ completely. జీవితాలు సంపూర్తిగా రూపాంతరపరచబడతాయి. As we read in 2 Corinthians chapter 5 verse 17, రెండవ కొరింథీ పత్రిక 5:17 చదివినట్లు, you will become a new person. మీరు క్రొత్త వ్యక్తి అవుతారు. All the old things, old sins will be gone forever. పాత జీవితం, పాపాలన్నీ వెళ్ళిపోతాయి. When Jesus enters into your heart, యేసు మీ హృదయంలో it ప్రవేశించినప్పుడు will happen. ఏం జరుగుతోంది? This will happen. ఇలా జరుగుతోంది. When it will happen? ఇప్పుడు అలా జరుగుతోంది. Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే. And Zacchaeus was anxious to see Jesus. జక్క యేసును చూడడానికి చాలా ఆశగొని ఉన్నాడు. He was a short man. అతడు పొట్టివాడు. People are gathered there. ప్రజలు అక్కడ గుంపులు కూడారు. Could not see Jesus. యేసును చూడలేడు. So he climbed up a sycamore tree. కనుక ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. There he was waiting. వేచి ఉన్నాడు. There is Jesus. యేసు వస్తున్నారు. I want to see him. నేను ఆయన్ని చూడాలి. I want to see him. నేను ఆయన్ని చూడాలి. That desire was there. ఆ ఆశ ఆయనలో ఉంది. To see Jesus. యేసును చూచుటకే. I want to see Jesus. యేసును చూడాలి. I want to receive blessing from him. నేను ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందాలి. That's why you have come. అందుకే మీరు వచ్చారు. And the Lord was watching him. ప్రభు గమనిస్తూ ఉన్నారు. He knows your innermost desire in your heart. నీ ఆంతరంగిక హృదయ ఆంచలు ఆయన ఎరిగి ఉన్నారు. And he knows the heart's desire of this man Zacchaeus also. జక్కయ్య అనబడే వ్యక్తి ఆశలు ఆయన ఎరిగి ఉన్నారు. As he was coming, ఆయన వస్తుండగా, as Jesus was coming, యేసు వస్తూ ఉండగా, he came just under the tree, sycamore tree, where he was there. ఎక్కడ జక్కయ్య ఉన్నాడు ఆ చెట్టు క్రిందకి ఆయన వచ్చాడు. And he said, ఆయన అంటున్నారు, oh, he was so happy. చాలా సంతోషపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus will be happy if you also look unto him and say, Lord, I want to see you. నీవు కూడా యేసు వైపు చూచి, ప్రభువా నేను నిన్ను చూడాలని చెప్పినట్లయితే యేసయ్య కూడా చాలా సంతోషపడతారు. Come into my heart, Father. తండ్రి మా హృదయంలోకి రండి. Make me a new person. నన్ను క్రొత్త వ్యక్తిగా If చేయండి. you cry like that right now, ఇప్పుడే అలా చెప్పినట్లయితే he'll be glad. ఆయన సంతోషిస్తారు. Come straight to you నేరుగా మీ హృదయంలోకి and వస్తారు. bless you. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. Yes, he came to Zacchaeus.
అవును, ఆయన జక్కయ్య వద్దకు వచ్చారు. and said, ఆయన అంటున్నారు, Zacchaeus, జక్కయ్య come down quickly. త్వరగా కిందికి రా, We will go home. ఇంటికి వెళ్దాము. I want to stay with you. నేను నీతో కూడా ఉంటాను. What a love he has towards us. ఎంత ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉన్నారు. God loves you so much, my brother, my నా sister. సోదరుడా సోదరి, దేవుడు మిక్కిలిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. You may be saying, oh, nobody loves me. మీరు అనుకోవచ్చు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, My husband doesn't love me. నా భర్త నన్ను ప్రేమించడం లేదు, My children hates me. నా బిడ్డలు నన్ను ద్వేషిస్తున్నారు. All those things you may say. అవన్నీ మీరు అనుకుంటూ ఉండొచ్చు. But Jesus says, కానీ యేసు అంటున్నారు, my daughter, నా కుమారి, my young boy, నా యవన బిడ్డలారా, my young brother, నా యవన సోదరులారా, I want to come home with you. నేను మీతో ఇంటికి రాగోరుతున్నాను. I love you. నేను మిమ్మల్ని I ప్రేమిస్తున్నాను. love you. నేను మిమ్మల్ని I want ప్రేమిస్తున్నాను. to come and dwell with you. నేను వచ్చి మీతో నివాసం చేస్తాను. When you go home, మీరింటికి వెళ్ళినప్పుడు I am going to come with you. నేను మీతో కూడా వస్తాను. Hallelujah. హల్లెలూయా. If you believe మీరు that, దాన్ని if నమ్మినట్లయితే, you believe మీరు that, నమ్మినట్లయితే the Lord Jesus will come with you also ప్రభు అయిన యేసు మీతో కూడా వస్తారు. and make your home a sweet మీ home. కుటుంబాన్ని మధురమైన కుటుంబంగా చేస్తారు. Make your life a sweet life. జీవితాన్ని మధురమైన జీవితంగా చేస్తారు. Hallelujah. హల్లెలూయా. This is what is going to happen today. ఈ రోజున అలా జరగబోతోంది. And when he went with Zacchaeus, ఆయన జక్కయ్యతో కూడా వెళ్ళినప్పుడు people say, ప్రజలు అన్నారు, oh, he's a sinner. అయ్యో అతడు పాపి కదా. But Jesus loved him కానీ యేసు అతన్ని ప్రేమించాడు. because he sought Jesus diligently. ఎందుకంటే యేసును శ్రద్ధగా వెతికి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He went with him to his house. అతనితో కూడా ఇంటికి వెళ్ళారు. And what is the blessing he gave to that house? ఆ ఇంటికి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు? Salvation has come to this family. రక్షణ కుటుంబానికి వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. My precious brothers, sisters, young people, నా అమూల్యమైన సోదర సహోదరి యవన బిడ్డలారా, you are also receiving this blessing. మీరు కూడా ఈ ఆశీర్వాదాన్ని You స్వీకరిస్తున్నారు. are not going alone to your house today. మీరు ఇంటికి ఒంటరిగా వెళ్ళబోవడం లేదు. Hallelujah. హల్లెలూయా. The Lord is going to come with you. ప్రభు మీతో కూడా రానై ఉన్నారు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? As he went with Zacchaeus, ఆయన జక్కయ్యతో వెళ్ళినట్టుగానే he is going to come with you. ఆయన మీతో కూడా వచ్చేస్తారు. And he is going to make your home a sweet ఆయన home. మీ గృహాన్ని మధురమైన గృహంగా చేస్తారు. A Christ-centered home. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా The Lord will be there with you. ప్రభు ఎల్లవేళలా మీతో కూడా ఉంటారు. The Lord will dwell with you also. ప్రభు మీతో కూడా నివాసం చేస్తారు. Hallelujah. హల్లెలూయా. What a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. If you want to read about Zacchaeus, you can read Luke's Gospel, chapter 19, verses 1 to 10. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు గనక మీరు చదవగలిగినట్లయితే జక్కయ్య కథనమంతటిని మీరు అక్కడ చదవగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. When I asked the Lord, నేను ప్రభువుని అడిగినప్పుడు, Lord, I want you to come into my heart, ప్రభువా నా హృదయంలోకి రావాలని కోరుకున్నప్పుడు he came and he is dwelling with me. ఆయన వచ్చి నాతో నివసిస్తున్నారు. That time I was just 16 years old. ఆ సమయంలో కేవలం 16 సంవత్సరాల వయసు From మాత్రమే. then on, you know what I did? అప్పటి నుంచి నేను ఏం చేశానో మీకు తెలుసా? I started talking to Jesus. నేను యేసుతో మాట్లాడడం ప్రారంభించాను. No other friend. ఏ ఇతర స్నేహితులు లేరు. No friend at all. ఏ స్నేహితులు లేరిక. Only Jesus. కేవలం యేసు. Jesus. యేసు. Hallelujah. హల్లెలూయా. My young friends, నా యవన స్నేహితులారా, have Jesus only as your friend. యేసును మాత్రమే స్నేహితునిగా కలిగి ఉండండి. And you can talk to him and walk with మీరు him. ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో కూడా నడవచ్చు. And he will be glad to live with you. ఆయన మీతో నివసించడానికి సంతోషిస్తారు. What a loving God we have. ఎంత ప్రేమగల దేవుణ్ణి కలిగి ఉన్నాం. And your home also will be a sweet home. మీ గృహం కూడా మధురమైన గృహంగా ఉంటుంది. Husbands, start loving the Lord. భర్త ప్రభువును ప్రేమించడం ప్రారంభించాలి. Wives, ask Jesus to come into your heart. భార్యలు యేసు మీ హృదయంలోకి రావాలని ఆయనను అడగండి. Young children, ask the Lord right now wherever you are sitting. యవన బిడ్డలారా, ఎక్కడ కూర్చున్నా ఇప్పుడే ఆయనను ఆహ్వానిస్తూ ఆయన అడగండి. Lord, come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రండి. Come with me to my home. నాతో కూడా మా గృహానికి రండి. When all of you cry like that, మీరందరూ అలా మొర్రపెట్టినప్పుడు your home will become a sweet home. మీ గృహాలు మధురమైన గృహాలవుతాయి. A Christ-centered home. క్రీస్తు కేంద్రిత కుటుంబాలవుతాయి. That's what Zacchaeus received. జక్కయ్య దీనినే స్వీకరించాడు. He received that blessing only that day. ఆ రోజున అటువంటి ఆశీర్వాదమనే స్వీకరించాడు. Even today, ఈ రోజు కూడా how many of you are here with sorrow and no, you say you don't have any comfort in your heart? మీలో ఎంతమంది ఇక్కడ విచారంతో ఉండే, అయ్యో నాకు ఏ ఆదరణ లేదు అన్నట్టుగా బాధపడుతూ భావిస్తూ ఉన్నారు?
But the Lord is here today. కానీ ఈ రోజు ఇక్కడ ప్రభు ఉన్నారు. He has come all the way ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. and brought me here నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. to give his comfort in your life too. ఆయన ఆదరణ మీ హృదయాలకు ఇవ్వడం కోసమే. Do you believe that? మీరు నమ్ముతున్నారా? The comfort is coming upon each one of you. ఆదరణ మీలో ప్రతి వారి మీదకి God's వస్తోంది. comfort is coming upon each one of you. దేవుని ఆదరణ మీలో ప్రతి వారి మీదకి వస్తోంది. And God will supply all your need. దేవుడు మీ అక్కర్లన్నీ కూడా అనుగ్రహిస్తారు. If you read Psalm 40 verse 17, 40వ కీర్తన 17వ వచనాన్ని చూచినట్లయితే David writes like this: దావీదు ఇలాగున వ్రాస్తూ ఉన్నారు. I am poor and needy. నేను దీనుడను అక్కరలో ఉన్నవాడును. I am poor నేను దీనుడను and needy. అక్కరలో ఉన్నవాడను. The world is rejecting me. లోకం నన్ను తిరస్కరిస్తోంది. But the Lord thinks upon me. కానీ ప్రభు నా గురించి యోచిస్తూ ఉన్నారు. Lord thinks upon me. ప్రభు నా గురించి యోచిస్తున్నారు. And he is going to help me. ఆయన నాకు సహాయం చేస్తారు. Deliver me from all my worries. నా విచారాల నుంచి నన్ను విడుదల దయచేస్తారు. That was the hope of David. అది దావీదు యొక్క నిరీక్షణ. You also believe. మీరు కూడా నమ్మండి. The same God అదే who దేవుడు helped David దావీదుకు సహాయం చేసినవాడు is going to touch you. మిమ్మల్ని తాకడానికి సిద్ధంగా He is ఉన్నారు. going to come with you మీతో కూడా వస్తారు ఆయన. and comfort you. మిమ్మల్ని ఆదరిస్తారు. Hallelujah. హల్లెలూయా. If you believe, మీరు నమ్మినట్లయితే you shall see the glory of God. దేవుని మహిమను మీరు చూస్తారు. We read about a woman called Hannah in the Bible. దేవుని యొక్క వాక్యములో హన్నా అనే వ్యక్తి గురించి మనం చదవగలుగుతాం. If you read 1 Samuel chapter 1, మొదటి సమయంలో ఒకటి చదివితే we read about her. హన్నా గురించి మనం She చదవగలుగుతాం. was the mother of Samuel, the prophet. ఆవిడ ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా ఉన్నారు. She has no children at all. ఆమెకి బిడ్డలే లేరు అసలు. Her husband was called Elkanah. ఆమె భర్త పేరు ఎల్కానా అని చెప్పబడుతోంది. He had two wives. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. One is Hannah ఒక వ్యక్తి హన్నా, and the other one is Peninnah. మరొక వ్యక్తి పేరు పెనిన్నా. Peninnah had many children. పెనిన్నాకు అనేక మంది బిడ్డలు ఉన్నారు. But Hannah had no children. కానీ హన్నాకైతే బిడ్డలే లేరు. These days you might have come with such a burden in your life. ఈ రోజున ఇటువంటి భారంతో మీ జీవితంలో ఉండి మీరు వచ్చినారేమో. In my home also I don't have a child. నా యొక్క గృహంలో కూడా నాకు బిడ్డలు లేరు. People are making fun of me. ప్రజలు నన్ను ఎగతాళి చేస్తున్నారు. I am not able to go and attend any function. నేను ఏ శుభ కార్యానికి వెళ్ళి You may హాజరవలేకపోతున్నాను. be crying within your heart like that. మీ హృదయంలో మీరు రోధిస్తూ అలాగున ఉన్నారేమో. There's no job. ఉద్యోగం లేదని All the young people are making fun of me. యవనస్తులు నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. You have no financial blessing. ఆర్థిక ఆశీర్వాదాలు లేవు. All our relatives are making fun of us. బంధువులందరూ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. We also had to go through such problem when we were married. మాకు వివాహమైనప్పుడు మేము కూడా ఇటువంటి సమస్య గుండా ప్రయాణించవలసి వచ్చింది. But we look to God, అయితే మేము దేవుని వైపు చూచాం. who is the supplier of all blessings. సకల ఆశీర్వాదాలు సరఫరా చేయువాడు ఆయనే. He'll comfort us. ఆయన మనల్ని He'll ఆదరిస్తారు. comfort us by giving whatever we need. మన అక్కర మనకిచ్చి ఆదరిస్తారు. And Hannah, without a child, was crying all the time. హన్నా బిడ్డలు లేకుండా ఎల్లప్పుడూ రోదిస్తూ ఉన్నారు. Are you also crying like that? మీరు రోదిస్తున్నారా? And how the cries have made a joyful one. ఆ యొక్క రోదనలు ఆనందధ్వనిగా ఎలా మార్చబడ్డాయి? She had sorrow. ఆమెకు విచారం ఉంది. God made her rejoice. దేవుడు ఆమెను ఆనందింప చేసి ఉన్నాడు. Today the same thing is going to happen in your life too. ఈ రోజు ఇదే కార్యం మీ జీవితాల్లో జరగనయ్యుంది. You might come with sorrowful heart. మీరు విచారగ్రస్తమైన హృదయంతో వచ్చి ఉండవచ్చును. But God will bless every one of కానీ you. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. When you go back, మీరు తిరిగి వెళ్ళినప్పుడు, when you go మీరు back, తిరిగి వెళ్ళినప్పుడు the Lord would have given every blessing in your lives. ప్రభు మీ జీవితంలో సకల ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు. You can go and enjoy God's blessing. మీరు వెళ్ళి దైవ ఆశీర్వాదాలు అనుభవించి ఆనందించవచ్చు. What did Hannah do? అన్నా ఏం చేశారు? She went into the temple of God ఆమె దేవుని ఆలయంలోనికి వెళ్ళారు. and cried unto the Lord. దేవునికి మొర్ర పెట్టారు. Knelt down in the presence of దేవుని God సన్నిధిలో and మోకరించారు. cried out, మోకరించారు. Father, తండ్రి, hear my cry. నా విన్నపం ఆలకించండి. Yes, my brother, my sister. అవును సోదరుడా సోదరి, This evening ఈ time, సాయంకాల సమయంలో you also have come to the presence of God. మీరు కూడా దేవుని సాన్నిధ్యమునకే వచ్చి ఉన్నారు. She went into the temple of God. ఆమె దేవుని ఆలయంలోకి వెళ్ళారు. You all have come to the presence of God. మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. The word of God says, వాక్యం తెలియజేస్తోంది, wherever 2 or 3 in my name, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో ఉంటారు, there am I in their midst. వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. That was the promise of God. అది దేవుని యొక్క వాగ్దానం. According to his promise, ఆయన వాగ్దానం he ప్రకారం is here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. As Hannah prayed in the temple of God, అన్నా దేవాలయములో ప్రార్థన చేసిన she రీతిగా shed all her agony before the presence of God. ఆమె తన ఆవేదనంతా దేవుని సన్నిధిలో కృంభరించి ఉన్నారు.
whatever agony you are having, ఎటువంటి ఆవేదన మీరు కలిగి ఉన్నప్పటికీ just pour out your heart. హృదయాన్ని కృంభరించండి. Pour out your heart. హృదయాన్ని You కృంభరించండి. need not open your mouth, మీరు నోరు తెరవలసిన పని లేదు. but look to Jesus యేసు వైపు చూడండి. and tell him whatever problem you are facing. మీకు ఏ సమస్యలను If ఆయనకు you don't have చెప్పండి. a job, ఉద్యోగము లేదా, don't have a child, బిడ్డలు లేరా, don't have a blessing, ఆశీర్వాదం లేదా, don't have a home of yours, మీ సొంత గృహం మీకు లేదా, if you are under debts, రుణాల క్రింద బాధపడుతున్నారా, you can tell your father. మీ తండ్రికి మీరు చెప్పవచ్చు. Right now, wherever you are ఇప్పుడు sitting, మీరు ఎక్కడ కూర్చున్నా సరే, wherever you are sitting, ఎక్కడ కూర్చున్నా just open your heart హృదయాన్ని తెరవండి. and tell him. ఆయనతో చెప్పండి. As Hannah opened her heart, అన్న హృదయాన్ని తెరిచిన రీతిగా and the Lord heard her cry. ప్రభు ఆమె విన్నపాన్ని ఆలకించారు. Yes, you can also do so. మీరు కూడా అలా చేయవచ్చండి. The word of God says, వాక్యం తెలియచేస్తోంది, cry unto the Lord. దేవునికి మొర్ర పెట్టారు. If you read Lamentation 2:9, విలాప వాక్యములు 2:9 మీరు చదివినట్లయితే, Psalm 62:8, 62వ కీర్తన 8వ in వచనం, all these places, ఈ స్థలాలన్నిటిలో కూడా we see we have to pour out our heart's agony before the మనం Lord. మన హృదయ ఆవేదనలు దేవుని ఎదుట కృంభరించాలని వ్రాయబడి ఉంటోంది. The Lord heard her cry. ప్రభు మన మొర్ర వింటారు. What happened? ఏం జరుగుతోంది? What happened? ఏం జరుగుతోంది? She was no more sad. ఆమెకు విచారంగా లేనే లేరు. She had the peace of God. దేవుని శాంతిని కలిగి ఉన్నారు. She had the comfort of God. దేవుని ఆదరణ కలిగి And ఉన్నారు. she was so happy. ఎంతో సంతోషంగా ఉన్నారు. Lord had heard my cry. ప్రభు నా మొర్ర ఆలకించారు. From today, ఈ రోజు He మొదలుకొని is going to bless me ఆయన నన్ను ఆశీర్వదిస్తారు. and send me back home with all His blessings. ఆయన ఆశీర్వాదాలతో నన్నింటికి పంపిస్తారు. That is the trust she had with God. అటువంటి నిరీక్షణ దేవునితో ఆమె కలిగి The ఉన్నారు. same thing you have to do, my brother, my sister, ఇలాగే మీరు కూడా చేయాలి సోదర సోదరీలారా. my young people, నా యవన బిడ్డలారా, my young people. నా యవన బిడ్డలారా, Don't be worried. విచారించకండి, Don't lose heart. ధైర్యాన్ని కోల్పోకండి. You have a God who will hear your cry. మీ మొర్ర ఆలకించే దేవుని మీరు కలిగి If you ఉన్నారు. believe, నమ్మినట్లయితే even now, ఇప్పుడు కూడా God will bless you with a peace and comfort. దేవుడు మిమ్మల్ని కూడా శాంతి చేత ఆదరణ చేత ఆశీర్వదిస్తారు. When you go home, మీరు తిరిగి వెళ్ళినప్పుడు you will see miracle. అద్భుతాలు మీరు You will see చూస్తారు. miracle. అద్భుతములు The చూస్తారు. Lord will bless your ప్రభు home. మీ గర్భాన్ని The దీవిస్తారు. Lord will bless your home. ప్రభు మీ గృహాన్ని The ఆశీర్వదిస్తారు. Lord will bless you with all that you need. మీ అక్కరగా ఉన్నవని గ్రహించి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. Our God is a living మన God దేవుడు జీవించుచున్న దేవుడై and a ఉన్నారు. loving God. అలాగే ప్రేమగల దేవుడై Oh, ఉన్నారు. don't worry. విచారించకండి, Don't shed tears of blood. రక్త కన్నీరు కార్చకండి. The Lord will change your sorrowful spirit. ప్రభు మీ విచారగ్రస్తమైన ఆత్మను And మార్చివేస్తారు. right now, ఇప్పుడే He will fill you with the comfort. ఆదరణతో నింపుతారు. He'll comfort you మిమ్మల్ని and ఆదరిస్తారు. you can receive His blessings. మీరైన ఆశీర్వాదాలు స్వీకరించవచ్చును. And she was comforted by the Lord. ఆమె దేవుని ద్వారా ఆదరించబడ్డారు. And after some time, when she went home, కొద్దిసేపటి తర్వాత ఆమె గృహానికి వెళ్ళిన తరువాత God blessed Hannah. దేవుడు హన్నాను ఆశీర్వదించారు. God bless her womb. దేవుడు ఆమె గర్భాన్ని ఆశీర్వదించారు. She conceived by the power of God, దేవుని శక్తి ద్వారా ఆమె గర్భాన్ని ధరించారు. not through anything else. ఇక మరి దేని ద్వారా కూడా కాదు. The power of God was upon her. దైవ శక్తి ఆమె మీద ఉండి I ఉన్నది. believe that it is upon you too now, right now. నేను నమ్ముతున్నాను ఇప్పుడు అదే శక్తి మీ మీద కూడా ఉన్నది. The power of God is coming upon you. దైవ శక్తి మీ మీదకి వచ్చేస్తున్నది. Why? What is making you sad this day? ఇప్పటి వరకు మిమ్మల్ని విచారగ్రస్తంగా ఉంచుతున్నది Just ఏదో. look unto the Lord. దేవుని వైపు చూడండి. He wants to give you all that you need. ఆయన మీకు అక్కరగా ఉన్న వాటిని వాళ్ళని He కోరుతున్నారు. wants to fulfill your desire, my children. నా బిడ్డలారా, మీ హృదయ వాంఛలను నెరవేర్చాలని My brother, కోరుతున్నారు. my sister. నా సోదరుడా సోదరి, He wants to give you a peaceful and comfortable home. ఆయన మీకు సమాధానకరమైన సౌకర్యవంతమైన గృహాన్ని ఇవ్వాలని The కోరుతున్నారు. Lord wants to come and dwell with you. ప్రభు వచ్చి మీతో నివాసం చేయాలని కోరుతూ ఉన్నారు. Oh, what a glorious God we have. ఎంత మహిమవంతమైన దేవుని If కలిగి you ఉన్నారు. read 1 Samuel 2:21, మొదటి సమయాలు 2:21 మనం చదివినట్లయితే God blessed Hannah not only with one child, she had many children. దేవుడు ఒక్క బిడ్డతో కాదండి, హన్నాను అనేక మంది బిడ్డల్నిచ్చి ఆశీర్వదించి ఉన్నారు. The first two babies, Samuel was given to the Lord's service. మొదటి బిడ్డ సమూయేలు దేవుని సేవ నిమిత్తం ఇవ్వబడ్డాడు.
And God blessed her abundantly. దేవుడు ఆమె సమృద్ధిగా ఆశీర్వదించారు. She received the joy of the Lord. దేవుని ఆనందాన్ని ఆమె And స్వీకరించారు. she was no more sad. ఇక విచారంగా లేరు. If you read that portion, ఆ లేఖనం చదివినట్లయితే if you read 1 Samuel chapter 1 verse 18, మొదటి సమూయేలు 1:18 గనక మీరు చదివినట్లయితే she was no more sad. ఇక విచారంగా లేరావిడ. She was no more ఇక sad. విచారంగా She లేరావిడ. received the glory of the Lord. దేవుని మహిమను స్వీకరించారు. And she received children. అలాగే బిడ్డల్ని పొందుకున్నారు. She asked for one child. ఆమె ఒక బిడ్డ కోసం అడిగారు. But God Almighty, who is the comfort to all of us, gave her many children. అయితే ఆదరణకర్త అయిన దేవుడు అనేక మంది బిడ్డలను ఆమెకు అనుగ్రహించారు. Why I am telling this? ఎందుకు ఇలా చెప్తున్నాను? Why it is written in the Bible? ఎందుకు ఇది వాక్యములో వ్రాయబడింది? So that you can also receive the same blessing today. తద్వారా అదే ఆశీర్వాదాన్ని ఈ రోజు మీరు పొందాలని. That's why God sent me to your place. అందుకే దేవుడు నన్ను మీ ప్రాంతానికి Tell పంపించారు. my people. నా ప్రజలతో చెప్పు. Tell my people. నా ప్రజలతో చెప్పు. I love them. నేను వారిని I ప్రేమిస్తున్నాను. love them. నేను వారిని I am ప్రేమిస్తున్నాను. coming through you to comfort నేను them. వారిని ఆదరించడానికి నీ ద్వారా So అక్కడికి you are వస్తున్నాను. receiving God's comfort right now. కనుక ఇప్పుడు మీరు దేవుని ఆదరణ God పొందుకుంటున్నారు. is touching each one of దేవుడు you. మీలో ప్రతి ఒక్కరిని తాకుతున్నారు. God is comforting every one of you. ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. Whatever blessing you need from Him, ఆయన ఎదురు నుంచి ఏ ఆశీర్వాదం కావాలన్నా He will give you right now. ఆయన ఇప్పుడే మీకు అనుగ్రహిస్తారు. Believe. నమ్మండి, Believe. నమ్మండి, Believe. నమ్మండి. And you will see the glory of మీరు God. దేవుని మహిమను This చూస్తారు. is happening today. ఈ రోజు ఇలా జరుగుతోంది. People who are gathered here ఇక్కడికి చేరి వచ్చిన is వారందరూ comforted by the Lord. దేవుని ద్వారా ఆదరించబడుతూ They ఉన్నారు. receive what all they need. వారి అక్కరగా ఉన్నది వారు పొందుకుంటూ ఉన్నారు. Financial blessing ఆర్థిక and ఆశీర్వాదాలు, all God's abundant blessings దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు is coming upon you right now. ఇప్పుడే మీ మీదకి వచ్చేస్తూ The God of comfort will give you what? ఆదరించే దేవుడు ఇంకను మీకేమి అనుగ్రహి How He will comfort you. ఆయన మిమ్మును ఏలాగున ఆదరిస్తారు? If you read 2 Corinthians chapter 1 verse 4, రెండవ కొరింథీ పత్రిక 1:4 మీరు చూచినట్లయితే there we read like this. అక్కడ ఈ రీతిగా మనం God చదవగలుగుతాం. comforts us దేవుడు ఎలా ఆదరిస్తాడు in అంటే all our tribulation, మన శ్రమలన్నిటిలో that we may be able to comfort others. ఇతరులను మనం ఆదరించేలాగున ఆశీర్వదిస్తారు. We are going to receive comfort from the Lord. మనము దేవుని యొద్ద నుంచి ఆదరణ స్వీకరించనయ్యున్నాము. And through that, తద్వారా by receiving this comfort of ఈ God, దేవుని ఆదరణ స్వీకరించడం you ద్వారా are going to comfort other people. మీరు ఇతరులని ఆదరించనయ్యున్నారన్నమాట. The Lord is going to do that through you, my brother, my sister. ప్రభు ఇట్టి కార్యాన్ని సోదర సోదరులారా మీ ద్వారా See చేయనయ్యున్నారు. the life of St. Paul. పరిశుద్ధుడు పౌలు జీవితాన్ని గమనించండి. St. Paul was used mightily by the Lord. పరిశుద్ధుడైన పౌలు దేవుని ద్వారా బలంగా He was వినియోగించబడ్డాడు. an apostle. అతడు ఒక He అపోస్తలుడు, was a servant of God. దేవుని సేవకుడై If ఉన్నాడు. you read 1 Timothy chapter 1 verse 13, మొదటి తిమోతి 1:13 వచనం మీరు చదివినట్లయితే before he was a blasphemer అతడు అంతకుముందు దూషకునిగా ఉండి and ఉన్నాడు, a persecutor, హానికరుడుగా అతను ఉండి ఉన్నాడు. he obtained mercy. దేవుని కనికరాన్ని He పొందాడు. obtained mercy from the God of comfort. ఆదరించే దేవుని యొక్క కనికరమును ఆయన పొందుకొని ఉన్నాడు. And the Lord counted him faithful, ప్రభు అతని నమ్మకమైన వానిగా ఎంచాడు. made him his disciple. తన శిష్యునిగా చేసి ఉన్నాడు. Not his disciple, తన శిష్యునిగా కాదు, his follower, తన యొక్క వెంబడించే his వానిగా, servant. తన యొక్క సేవకునిగా Changed his life. తన జీవితాన్ని మార్చాడు. Even today, my young people, ఈ రోజు కూడా నా యవన బిడ్డలారా, if you want to become the child of God మీరు దేవుని బిడ్డగా మార్చబడాలని and కోరుకుంటే, also the servant of God, దేవుని సేవకునిగా ఉండాలని కోరుకుంటే, God wants to change your life too. దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చాలని కోరుతూ ఉన్నాడు. Let me ask a question to the young people. యవన బిడ్డలు ఒక ప్రశ్న అడగాలని నేను కోరుతున్నా. How many of you want to work for the Lord? మీలో ఎంత మంది దేవుని కోసం పని చేయాలని కోరుకుంటున్నారు? The man called Saul was a rotten man, సౌలు అనబడే వ్యక్తి కృళ్ళిపోయిన వ్యక్తిగా but ఉండి now ఉన్నాడు. he is changed completely. కానీ ఇప్పుడైతే సమూలాగ్రంగా He మార్చబడి has, ఉన్నాడు. he has become St. Paul, అతడు పరిశుద్ధుడైన పౌలుగా అయ్యాడు. and God is using him mightily. దేవుడు ఆయన్ని బలంగా వినియోగించుకుంటూ ఉన్నారు. Today, if you want to have the same life, ఈ రోజు అదే జీవితాన్ని మీరు కూడా కోరుకున్నట్లయితే there's just a touch of God is enough for you. కేవలం దేవుడు ఒక్కసారి తాగితే అది మీకు చాలండి. Young people, యవ్వన బిడ్డలారా, how many of you want that experience? మీలో ఎంత మందికి ఇట్టి అనుభూతి If కావాలి? you want to work for the మీరు Lord, ప్రభు కోసం పని చేయాలనుకుంటే, no, I want to become like Paul. కాదండి నేను పౌలు లాగా ఉండాలని I don't కోరుకుంటే, want to have the life of Saul. నాకు సౌలు జీవితం A అక్కరలేదు. rotten life I don't
don't want to have. కుళ్ళిపోయిన జీవితం నాకు అవసరం లేదు. But now, కానీ ఇప్పుడు today, ఈరోజు the Lord promises you. ప్రభు మీకు వాగ్దానం His చేస్తున్నాడు. hand is coming upon you right now. ఆయన హస్తం ఇప్పుడే మీ మీదకి వస్తోంది. Young people, యవన బిడ్డలారా, young people, యవన బిడ్డలారా, receive the power of God. దేవుని శక్తిని When you స్వీకరించండి. receive the power of God, దేవుని శక్తిని your life స్వీకరించండి. will be completely ఈ transformed. జీవితం సమూలాగ్రంగా మార్చివేయబడుతుంది. If you read Acts 9th chapter, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చదివితే we read over there అక్కడ మనం చదవగలుగుతాం. how Saul, a rotten man, useless man, became Paul the evangelist. కుళ్ళిపోయిన పాత పనికిరాని జీవితాన్ని కలిగి ఉన్న సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడో మనం చూడగలుగుతాం. What did he do? అతను ఏం చేశాడు? He surrendered his తన life. జీవితాన్ని సమర్పించుకున్నాడు. Surrendered his life. జీవితాన్ని That's the సమర్పించుకున్నాడు. only thing you have to do. మీరు చేయవలసింది అదేనండి. Wherever you are sitting, మీరెక్కడ కూర్చున్నా, wherever you are sitting, మీరెక్కడ కూర్చున్నా సరే just ask him. కేవలం ఆయన అడగండి. Father, change me also like that. తండ్రి నన్ను కూడా అలాగ మార్చండి. Make me also like Saint Paul. నన్ను కూడా పరిశుద్ధుడైన పౌలులా I చేయండి. want to have you with me always. ఎల్లవేళలా మీరు నాతో ఉండాలి ప్రభువా. I want you to show your goodness and mercy in my life as well as in the other people's life also. ఇతర ప్రజల జీవితాల్లోకి మీ యొక్క మంచితనాన్ని, ప్రేమను నేను కనబరిచేవాడిగా ఉండాలి When ప్రభువా. Ananias the prophet came to Saint Paul, అననీయ అనే ప్రవక్త పరిశుద్ధుడైన పౌలు దగ్గరికి he వచ్చినప్పుడు laid his hands and prayed for him. అతని చేతులు అతని మీద ఉంచి అతని కోసం ప్రార్థించాడు. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? He was baptized అతడు బాప్తిస్మం in the పొందాడు. Spirit. ఆత్మలో పొందాడు. As you are sitting there, మీరు అక్కడ కూర్చొని the ఉండగా same baptism of the Holy Spirit will come upon you right అదే now. పరిశుద్ధాత్మాభిషేకం బాప్తిస్మం మీ మీదకి That వస్తోంది. will change your life. అది మీ జీవితాన్ని మారుస్తోంది. God will make use of you. దేవుడు మిమ్మల్ని వినియోగించుకుంటారు. Your home will be a sweet home, మీ గృహం మధురమైన గృహంగా a ఉంటుంది. powerful home. శక్తివంతమైన In గృహంగా your young life, మీ యవ్వన జీవితాలు you can make many people come to the Lord. మీరు అనేక మందిని ప్రభు యొద్దకు వచ్చేలా The చేయవచ్చును. power of God which will be filled in your life will do that. దైవ శక్తి మీలో నింపబడి అలాగున జరిగించడానికి మిమ్మల్ని వినియోగించుకుని కార్యాలు చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Receive the power of God. దైవ శక్తిని See స్వీకరించండి. the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని You have to చూడండి. read it in the Bible. బైబిల్లో మీరు దాని గురించి చదవాల్సి ఉంటుంది. If you read Acts 10:38, అపోస్తల కార్యం 10:38 మీరు there చదివితే he says, I received the power of God. అక్కడ ఆయన అంటారు, నేను పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొంది ఉన్నాను. He was anointed with the Holy Spirit ఆయన పరిశుద్ధాత్మ చేత and అభిషేకించబడ్డాడు. started doing God's work, దేవుని పని చేయడం his ప్రారంభించాడు. Father's work. ఆయన తండ్రి యొక్క పని చేయడం ప్రారంభించాడు. Made many people comforted. అనేక మందిని In ఆదరించాడు. the same way, అదే రీతిగా in the same way, అదే రీతిగా today ఈ రోజే the Lord is here. ప్రభు ఇక్కడ He ఉన్నారు. wants to change your ఆయన life. మీ జీవితాన్ని మార్చగోరుతున్నారు. Maybe the young life of our dear children. మన ప్రియ యవన బిడ్డల జీవితాలు You'll be transformed. రూపాంతరం You'll చెందుతాయి. be transformed రూపాంతరం from చెందుతాయి. Saul to Paul. సౌలు నుండి పౌలు వలె Receive the power of God. దేవుని శక్తిని As you're స్వీకరించండి. sitting మీరు there, అక్కడ కూర్చొని ఉండగా ask Jesus. యేసుని అడగండి. I am in the family life. నా కుటుంబ జీవితంలో I am living in a family. నేను కుటుంబంలో ఉంటున్నాను. Father, bless the family. తండ్రి కుటుంబాన్ని As దీవించండి. a wife, ఒక భార్యగా, as a husband, ఒక భర్తగా, as children, ఒక బిడ్డలుగా we want to receive the same power. మేము అదే శక్తిని స్వీకరించగలగాలి. You have seen my son, Dr. Paul, isn't it? మీరు నా కుమారుడు డాక్టర్ పాల్ గారిని చూచారు కదా. How he was transformed like that to be a man of God. దైవజనుడుగా ఆయన ఎలాగున రూపాంతరం చెంది ఉన్నారో మీరు గమనించారు కదా. When he was young, just 12 years old, 12 సంవత్సరాలు యవన ప్రాయంలో ఆయన ఉన్నప్పుడు even though I taught him many things about the things of Christ, నేను ఎన్నో క్రీస్తు సంబంధ విషయాలు నేను ఆయనకి నేర్పించి ఉన్నాను సరే, he never wanted to follow the ways of Christ. క్రీస్తు మార్గాలను అనుసరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. For some time, కొద్ది కాలం పాటు, for some years, కొన్ని సంవత్సరాల పాటు he was following the world. అతడు లోకాన్ని When he వెంబడిస్తున్నాడు. was in the college, కాలేజీలో ఉన్న సమయంలో rejected God దేవుని తిరస్కరించాడు. and became a wayward fowl, చెదిరిపోయిన వ్యక్తిగా మారిపోయాడు. became a wayward boy. గాలికి చెదిరిపోయిన వ్యక్తిగా As a మారిపోయాడు. mother ఎలాగైతేనేమి and father, తండ్రిగా we all cried unto the Lord. మేమందరం మొర్ర పెట్టాం. I fasted and prayed that you should come back తిరిగి మరలా దేవుని దగ్గర రావాలని ఉపవసించి ప్రార్థించాం. and do God's work. దేవుని యొక్క వాక్యం పని And చేయాలి, do God's work. దేవుని పని చేయాలని. Because we parents were doing God's work. ఎందుకంటే తల్లిదండ్రులుగా మేము దేవుని పని చేస్తున్నాం. And he should also follow the way. మీరు కూడా అదే మార్గాన్ని The అనుసరించాలి. whole family should do God's work. కుటుంబం అంతా దేవుని పని చేయాలి. That was our longing. అదే మా యొక్క ఆశ. How are you doing that? మీరు అలా ఎలా చేస్తున్నారు? Are you
careful to bring your children in the right ways, మీ బిడ్డల్ని సరైన మార్గాల్లో తీసుకురావడానికి జాగ్రత్త మీరు కలిగి వహిస్తూ ఉన్నారా? teaching them the ways of the Lord. వారికి దేవుని మార్గాలను ఉపదేశం చేస్తూ ఉన్నారా? Don't just let them as they want to live. వారు ఎలా జీవించాలంటే అలా జీవించడానికి వారిని అలా విడిచిపెట్టేయకండి. Mother, తల్లులారా, father, తండ్రులారా, kneel down. మోకరించండి, Kneel down. మోకరించండి. Spend your time at the feet of God. మీ సమయాన్ని దేవుని పాదముల చెంత మీరు గడపండి. Change the heart of my people, my children. నా బిడ్డల హృదయాలను మార్చండి ప్రభువా. You are to cry. మీరు మొర్ర పెట్టాలి. When we both cried like that, మేమిద్దరం అలాగున మొర్ర the పెట్టినప్పుడు Lord spoke to my son. ప్రభు నా కుమారునితో మాట్లాడారు. When he was 17 years old, 17 సంవత్సరాల వయసులో he ఉన్నప్పుడు became a godly boy. అతడు దైవికమైన అబ్బాయిగా Took మారాడు. him to a meeting. ఒక సభకు మేము ఆయన తీసుకుని వెళ్ళాం. When he heard the word of God, వాక్యాన్ని అతను వినగానే God touched his heart. దేవుడు ఆయన హృదయాన్ని తాకి ఉన్నాడు. And he received the Holy Spirit also. పరిశుద్ధాత్మను కూడా The స్వీకరించాడు. same thing should be done in your family life. అదే సంగతి మీ కుటుంబ జీవితంలో జరుగుతోంది. Don't see that your children are studying to great heights and working and getting lot of money. Don't be pleased with them. బాగా చదవాలని, గొప్ప జీతం తీసుకురావాలని అటువంటి కార్యాలు చేస్తున్నప్పుడే మీ బిడ్డలను బట్టి దాన్ని బట్టి సంతోషించకండి. Be a model to your children. మీ బిడ్డలకు మీరు మాదిరికరముగా ఉండండి. Yes, my husband and myself, we were living a close walk with the Lord. నేను నా భర్త దేవునికి సన్నిహితమైన నడతన కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉండి ఉన్నాం. To be an example before our children. మా బిడ్డల ఎదురుగా మేము మాదిరికరముగా ఉండి ఉన్నాం. And God helped us. దేవుడు మాకు సహాయం చేశారు. And he heard our cry. మా యొక్క మొరలు ఆయన ఆలకించి ఉన్నారు. Made him accept Jesus as his savior. యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించేలాగున చేశారు. When he was just 17 years old, అతను కేవలం 17 సంవత్సరాల వయసులో he was ఉన్నప్పుడు doing MBA. MBA చదువుకుంటున్నాడు. The worldly people came and said, లోకపరమైన వారు ఏం చెప్పారంటే, we will give you a job. మేము మీకు ఉద్యోగం ఇస్తాం. Just finish MBA. MBA పూర్తి చేసేయ్, Immediately you will get a job. వెంటనే ఉద్యోగం వస్తుంది. Now what he said? ఏం చెప్పారో తెలుసా? No. లేదు, The Lord's work is there. ప్రభు పని ఎక్కడున్నది? Let me follow my father's example. మా నాన్నగారి మాదిరి Let అనుసరించాలి. me work for the Lord. ప్రభు కోసం పని చేయాలి. Immediately వెంటనే he started doing something for the Lord. దేవుని కోసం పని చేయడం And ప్రారంభించాడు. God started using him also. దేవుడు ఆయన వాడుకోవడం When he ప్రారంభించాడు. was just 17, 17 సంవత్సరాల he వయసులోనే started preaching the word of God. వాక్యాన్ని బోధించడం What ప్రారంభించాడు. a glorious thing it is. ఎంత మహిమవంతమైన సంగతి! How it happened? ఎలా జరిగింది? The parents should receive the power of the Lord. తల్లిదండ్రులు దైవశక్తిని స్వీకరించగలగాలి. My husband received the power of the Lord when he was 27 years old. నా భర్త 27 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దైవశక్తిని I స్వీకరించాడు. was watching his life. నేను ఆయన జీవితాన్ని గమనిస్తున్నాను. Oh, it was so powerful. చాలా And శక్తివంతమైనది. I said, నేను అనుకున్నాను, Lord, fill me also with the Holy Spirit. ప్రభువా నన్ను కూడా పరిశుద్ధాత్మతో నింపండి. Let both of us unitedly do your work. మేమిద్దరము కలిసి నీ యొక్క పని చేయాలి And ప్రభువా. God blessed both of us with the Holy Spirit. దేవుడు మమ్మల్ని ఇద్దరిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి And దీవించాడు. when we both prayed for our children, మేమిద్దరం కలిసి మా బిడ్డల కోసం ప్రార్థించినప్పుడు, of course, my daughter was taken away to the Lord. అయినప్పటికీ నా కుమార్తె ప్రభు యొద్దకు తీసుకొని పోబడి But ఉన్నది. my son అయితే నా కుమారుడు received the power of God. దేవుని శక్తిని స్వీకరించాడు. Hallelujah. హల్లెలూయా. Still he is doing God's work. ఇంకా నువ్వు దేవుని పని When I చేస్తున్నావు. see him, నేను ఆయన చూచినప్పుడు, when I see him, నేను ఆయన చూచినప్పుడు I'm so happy. నేను ఎంతో The సంతోషిస్తాను. same thing will happen in your life too. అదే సంగతి మీ జీవితంలో కూడా Just జరుగుతుంది. cry unto the Lord. కేవలం దేవునికి మొర్రపెట్టండి. Cry unto the Lord దేవునికి మొర్రపెట్టండి. and pray for your children. మీ బిడ్డల కోసం ప్రార్థించండి. Lead a life which will be before them the sample life. మీ బిడ్డల ఎదురుగా మాదిరికరమైన జీవితాన్ని నడిపించండి. My beloved people, నా ప్రియులారా, read the word of God. వాక్యాన్ని చదవండి. Read the word of God వాక్యాన్ని చదవండి. as much as you can. సాధ్యమైనంత ఎక్కువ As చదవండి. much as you can. సాధ్యమైనంత ఎక్కువ And చదవండి. spend time at the presence of God. దేవుని సాన్నిధ్యంలో సమయాన్ని గడపండి. God will bless your home. దేవుడు మీ గృహాన్ని When ఆశీర్వదిస్తారు. you have to get married, మీకు వివాహం జరగాల్సి the వచ్చినప్పుడు Lord will give you the best partner. దేవుడు శ్రేష్టమైన జీవిత భాగస్వామిని When ఇస్తారు. I was about to get married, నాకు వివాహం కావాల్సి I వచ్చినప్పుడు said, నేను అనుకున్నాను, how can I have a close communion with the Lord? దేవునితో సన్నిహిత బాంధవ్యాన్ని ఎలా కలిగి ఉండగలను? When I got married to Brother Dinakaran, నాకు దినకరన్ గారితో వివాహం జరిగిన సమయంలో
His life was an example to me. ఆయన జీవితం నాకు మాదిరికరంగా ఉండి A ఉన్నది. praying husband, ప్రార్థించే భర్త, a husband who spends all his time with the Lord. తన సమయం అంతటినీ కూడా ప్రభుతోనే ఎక్కువగా గడిపే వ్యక్తి ఆయన. My brother, నా సోదరుడా, who is the head of the house, కుటుంబానికి యజమానిగా ఉన్నవాడా, do you have such a testimony? అటువంటి సాక్ష్యం మీకుండి ఉన్నదా? My sister, నా సహోదరి, are you a praying woman? మీరు ప్రార్థించే స్త్రీలేనా? My children, నా బిడ్డలారా, my children, నా యొక్క బిడ్డలారా, how are you spending your time? మీరు మీ సమయం ఎలా గడుపుతూ ఉన్నారు? These days all the children are spending the time with the mobile, ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్ తో సమయం or గడుపుతున్నారు, TV program, లేకపోతే టీవీ ప్రసారాలతో, are having girlfriends and boyfriends. లేకపోతే ఆడపిల్లలకు మగపిల్లలు స్నేహితులు ఆ రీతిగా గడుపుతూ ఉన్నారు. Throw all these things away from you. ఇవన్నీ మీ నుంచి దూరంగా పారవేయండి. Throw away all these things. ఇవన్నీ They are పారవేయండి. all worldly things. ఇవన్నీ It లోకపరమైనవి. will not give joy in your life. అవి మీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వలేవు. Only with Jesus. కేవలం యేసుతో, Only if you have a close communion with the Lord Jesus Christ. కేవలం యేసుతో సన్నిహిత బాంధవ్యం Your కలిగి home ఉంటే will be a transformed home. మీ యొక్క గృహం రూపాంతరం చెందిందిగా ఉంటుంది. God will be pleased to supply this need. దేవుడి అక్కరివ్వడానికి ఎంతో The సంతోషపడతారు. word of God says, వాక్యం చెప్తోంది, ask and it shall be given. అడగండి మీకు అనుగ్రహించబడుతోంది. Just ask the Lord. కేవలం ప్రభువుని అడగండి. Lord, fill me with the comforter, ప్రభు అన్న ఆదరణకర్త చేత నింపండి, the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత. When you see the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మను He will స్వీకరించినప్పుడు strengthen you. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. I have gone through many problems. నేను ఎన్నో సమస్యలు గుండా వెళ్ళి My ఉన్నాను. husband was suffering many times. He was very close to the death. నా భర్త దేహములు ఎంతగా అనారోగ్యంతో బాధపడ్డారు. అనేక పర్యాయాలు ఆయన చావునకు చేరువైన సందర్భాలున్నాయి. 3 or 4 times the doctor said, 3-4 సార్లు డాక్టర్లు అయితే చెప్పి కూడా your ఉన్నారు, husband is going to die. నీ భర్తకి చనిపోతాడు అన్నట్లుగా I చెప్పి ఉన్నారు. prayed unto the Lord. అయితే నేను దేవునికి The ప్రార్థించాను. Holy Spirit filled me. పరిశుద్ధాత్మను The నింపాడు. Holy Spirit encouraged me. పరిశుద్ధాత్మను ప్రోత్సహించారు. Don't lose heart. ధైర్యాన్ని కోల్పోకండి, Don't lose heart. ధైర్యాన్ని కోల్పోకండి. He will live. ఆయన He జీవిస్తాడు, will live. ఆయన జీవిస్తాడు. Yes, he lived till his 73rd year 73 సంవత్సరాల వయసు వరకు ఆయన జీవించారు. and did marvelous things for the glory of God. దేవుని మహిమ కోసం మహాద్భుతమైన కార్యాలు చేశారు. Yes, you can also have a peaceful family life. మీరు కూడా శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండవచ్చును. Give your heart as you are young. మీరు యవన బిడ్డలుగా ఉండగా మీ హృదయాన్ని ప్రభువుకి Like ఇవ్వండి. Joseph, యోసేపు like వలె, Daniel, దానియేలు వలె, like David. దావీదు వలె. Seek God when you are young. యవన ప్రాయంలో ఉండగా దేవుణ్ణి వెదకండి. From that day onwards, the Lord will be with you. ఆ రోజు మొదలుకొని దేవుడు మీతో కూడా ఉంటారు. What a glorious life to live for Jesus. యేసు కోసం జీవించడం ఎంత I'm an మహిమవంతమైనది. old person నేనైతే చాలా వృద్ధాప్యంలో ఉండి ఉన్నాను. waiting for the day to go home. ఇంటికి వెళ్లే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. But I tell the Lord, కానీ నేను ప్రభుతో చెప్తున్నాను, Lord, give me life ప్రభువా నాకు జీవాన్ని to tell ఇవ్వండి, the whole world లోకానికి చెప్పడానికి that you are a God of comfort. నీవు ఆదరించే దేవుడవని. Let me comfort my people. నా ప్రజలు నేను ఆదరించాలి. Fill them, Lord, with the glorious Holy Spirit. వారి మహిమవంతమైన And పరిశుద్ధాత్మతో use నింపండి. me also. నన్ను కూడా వినియోగించుకోనండి. Yes, you can also cry unto the Lord. మీరు కూడా దేవునికి మొర్ర I'm పెట్టవచ్చు. a young person. నేను యవనస్తుడను. Father, తండ్రి, fill me with the Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. Let me be comforted. నన్ను ఆదరించేవానిగా చేయండి. I'm going through many problems. నేను ఎన్నో కష్టాల గుండా But వెళ్తున్నాను. let me be comforted by the Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మతో ఆదరించండి. And let me comfort other people also. నేను ఇతరుల్ని ఆదరించేలా Will you చేయండి. not make a decision now? ఈ రోజు ఒక నిర్ణయం చేసుకోరా. Young people, యవన బిడ్డలారా, today is a great day. ఈ రోజున గొప్ప రోజు ఇది. You will also be filled with the Holy Spirit. మీరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? How many of you will ask for that? ఎంతమంది అడుగుతారు? Lord, ప్రభువా fill me. నన్ను నింపండి, Fill me. నన్ను నింపండి. And let me be a useful vessel in your hands. మీ చేతిలో ప్రయోజనకరమైన పాత్రగా చేయండి. All your problems will be taken care of by the ఈ Lord. సమస్యలన్నిటి దేవుడే జాగ్రత్త He will వహిస్తారు. do everything for you. ఆయన మీకోసం సమస్తం Today is చేస్తారు. a great day. ఈ రోజున గొప్ప God రోజు. is going to bless all the young people దేవుడు యవన బిడ్డలందరినీ in a దీవించనయ్యున్నారు. special way. ప్రత్యేకమైన In a రీతిలో, special way. ప్రత్యేకమైన In the రీతిలో, same way, అదే రీతిగా the homes are receiving the same blessing. గృహాలు ఇదే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాయి. Hallelujah. Hallelujah. If you believe, మీరు నమ్మినట్లయితే, if you believe,
believe, నమ్మినట్లయితే you shall see the glory of God. దేవుని మహిమను The చూస్తారు. comfort is coming upon you. ఆదరణ మీ మీదకు వచ్చేస్తోంది. God's comfort is coming upon each one of you. దేవుని ఆదరణ మీలో ప్రతి వారి మీదకు దిగి All వచ్చేస్తోంది. your worries are gone. మీ విచారాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. All your problems are gone. మీ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. Right now, ఇప్పుడే we are going to look to the Lord. మీరు దేవుని వైపు చూడబోతున్నారు. And we are going to pray unto the Lord. మనం దేవునికి ప్రార్థించనయ్యున్నాం. Whatever you want to pray, మీరేది ప్రార్థన చేయాలనుకుంటున్నారు Ask him. ఆయన అడగండి. ask him. ఆయన అడగండి. Shall we pray? ప్రార్థన చేద్దామా? Let us all close our eyes. మనమందరము కన్నులు మూసుకుందాం. You can look to the Lord. మీరు ప్రభు వైపునకు చూడవచ్చునండి. My precious brothers and sisters, నా అమూల్య సోదర సోదరీలరా, look to the Lord. ప్రభు వైపు చూడండి. Look to the Lord ప్రభు వైపు చూడండి. who gave his life on the cross. ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నవాడు. He suffered just for you, my brother, my sister, and my young children. నా సోదరుడా సోదరి, నా ఎవరి బిడ్డలారా, మీకోసమే ఆయన శ్రమ పడి ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember that. జ్ఞాపకం చేసుకోండి. And from now on, ఇక మీదటి నుండి God will cleanse you. దేవుడు మిమ్మల్ని శుద్ధీకరిస్తారు. Going to give you a new life. మీకు నూతనమైన జీవాన్ని ఇస్తారు. Transform life. రూపాంతరతని ఇస్తారు. Transform life. రూపాంతరతని It's ఇస్తారు. coming from heaven. పరలోకం నుంచి వచ్చేస్తోంది. It's coming from the Lord. ప్రభువు నుంచి వచ్చేస్తోంది. How many of you want the transformed life? మీలో ఎంత మందికి రూపాంతర జీవితం కావాలి? Without the sins, పాపము లేకుండా, without the addictions of the sin. పాప వ్యసనములే మాత్రం You లేకుండా. may be having a lot of sins in your మీ life. జీవితంలో ఎన్నో పాపాలుంటే ఉండవచ్చును. You may be living an unwanted life. అసంబద్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండవచ్చును. You may be living a life which is pleasing Satan. సాతానుకి ఆనందాన్ని కలిగించే జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. Lord Jesus is ready to cleanse ప్రభువైన యేసు మిమ్మల్ని శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. right now. ఇప్పుడే He's going to cleanse you. మిమ్మల్ని శుద్ధీకరిస్తారు. He's going to give you a new life. మీకు నూతన జీవాన్ని ఇస్తారు. You may be an old person, మీరు వృద్ధులు కావచ్చును, and you may be a young person. లేక యవనస్తులు You కావచ్చు, may be a small child too. చిన్న బిడ్డలైనా కావచ్చును. But today is the day of deliverance. కానీ ఈ రోజున విడుదల ఇచ్చే రోజు. God of comfort is going to comfort you ఆదరించే దేవుడు మిమ్మల్ని ఆదరించనై ఉన్నారు. with His blessing, ఆయన ఆశీర్వాదముల with చేత, His salvation. ఆయన రక్షణ భాగ్యము చేత Make your life a new మీ life. జీవితాన్ని క్రొత్త జీవితంగా Hallelujah. చేస్తారు. హల్లెలూయా. Do you believe మీరు that? నమ్ముతున్నారా? Do you believe that? మీరు నమ్ముతున్నారా? Will you open your heart widely? మీ హృదయాన్ని బాగుగా తెరుస్తారా? Ask Jesus. యేసుని అడగండి. Jesus, యేసయ్యా, come into my నా heart. హృదయములోనికి రండి. Into my heart. నా హృదయములోనికి Come in today. ఈ రోజే రండి. Come in to stay. నాతో ఉండడానికి రండి. Come into my heart. నా హృదయములోనికి రండి. Give me a new life. నూతన జీవితాన్ని నాకు A ఇవ్వండి. pleasing life before the Lord. ప్రభు ఎదురుగా ప్రభుకు ఆనందాన్ని కలిగించే జీవితం, A true Christian. నిజ క్రైస్తవ జీవితం. You may be saying a Christian. మీరు అనుకోవచ్చు క్రైస్తవులుగా, But you may be living a far off life from Jesus. యేసుకు దూరంగా జీవిస్తూ ఇంకా ఉండిపోతున్నారేమో. But right now, కానీ ఇప్పుడే Jesus is waiting for you. యేసు మీ కోసం వేచి My ఉన్నాడు. child, నా బిడ్డలారా, my son, నా కుమారుడా, my daughter, నా కుమారి, will you please come to me? నా దగ్గరకు He వస్తావా? wants to give you a new ఆయన life. మీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. How many of you want that మీలో life? ఎంత మందికి ఇది కావాలి? How many of you want that life? మీలో ఎంత మందికి ఇది కావాలి? Let all the eyes be closed. కన్నులన్నీ మూసుకోవాలి. Those who want that life, ఎవరికి ఆ జీవితం కావాలో just stand up wherever. ఎక్కడున్నా లేచి నిలబడండి. Stand up ఎక్కడున్నా నిలబడండి. wherever you're. మీరు ఎక్కడ కూర్చున్నా And the Lord is going to touch you. ప్రభు మిమ్మల్ని తాకనై He's ఉన్నారు. going to cleanse you this precious తన blood. ప్రశస్త రక్తముతో శుద్ధీకరించనై He ఉన్నారు. wants to give you a new మీకు life. నూతన జీవితాన్ని How ఇవ్వగోరుతున్నారు. many of you want that new మీలో life? ఎంత మంది క్రొత్త జీవితం A కావాలి? transformed life. రూపాంతరపరచబడ్డ జీవితం. Paul became Paul. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. God did that. దేవుడు అలాగున చేశాడు. Same God is here. అదే దేవుడు ఇక్కడ కూడా He ఉన్నారు. is coming closer to you. ఆయన మీ సమీపానికి And వచ్చేస్తాడు. he'll be pleased to see you. మిమ్మల్ని చూడడానికి సంతోషిస్తున్నాడు. How many of you want to have a new life? మీలో ఎంత మందికి క్రొత్త జీవితం కావాలి? Cleansed by the power of God. దేవుని శక్తి ద్వారా శుద్ధీకరించబడ్డ జీవితం. Cleansed by the blood of Jesus Christ. యేసు రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డ It's జీవితం happening right now. ఇప్పుడే జరుగుతోంది. I'm so happy. So many are standing. అనేక మంది నిలబడ్డారు. చాలా సంతోషం. Lord is going to touch each one of ప్రభు you. మీలో ప్రతి ఒక్కరిని తాకనై I'm ఉన్నాడు. going to pray for you. మీకోసం ప్రార్థన చేస్తాను. The Lord will touch you. ప్రభు మిమ్మల్ని తాకుతారు. You can feel the touch of the Lord. మీరు దేవుని స్పర్శన అనుభూతి చెందవచ్చు. Today, ఈ రోజు నుండి, from this day, ఈ రోజు
రోజు నుండి you will have a sweet మీరు home. మధురమైన గృహాన్ని కలిగి You ఉంటారు. will have a sweet life. మీరు మధురమైన జీవితాన్ని కలిగి Filled ఉంటారు. with the God of comfort. ఆదరణకర్త అయిన దేవునితో నింపబడతారు. God of comfort will come into you. ఆదరణకర్త అయిన దేవుడు మీలోనికి వస్తారు. Make your life a sweet మీ life. జీవితాన్ని మధురమైన జీవితంగా చేస్తారు. Christ-centered life. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా. No more sins. ఇక పాపాలు ఉండవు, No more addiction. వ్యసనాలు ఉండవు. The Lord's power is coming upon you. దేవుని శక్తి మీ మీదకు దిగి వస్తోంది. The Lord is touching each one of you. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని తాకుతూ ఉన్నారు. I am going to pray a small prayer. చిన్ని ప్రార్థన చేస్తాను. You can put your hand upon your chest. మీ చేతులను మీ గుండె మీద పెట్టుకోనండి. The power of God, saving power of God will touch you. రక్షించే దేవుని శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకుతోంది. The Lord will change your life. ప్రభు మీ జీవితాన్ని మార్చివేస్తారు. The comfort of God will come upon you. దేవుని ఆదరణ మీ మీదకి You will వచ్చేస్తుంది. have a new life. మీరు నూతన జీవాన్ని కలిగి ఉంటారు. Father, తండ్రి, touch my children. నా బిడ్డల్ని తాకండి. Touch all the people who wants to have a new life. నూతన జీవితం కోరుకుంటున్న ప్రతి వారిని తాకండి. Forgive all those who are living a wrong life. తప్పు జీవితాన్ని జీవిస్తున్న వారందరినీ క్షమించండి. A life which is closer to Satan's wish. సాతాను కోరికకు దగ్గరగా ఉన్న జీవితాలు Bring క్షమించండి. them out of the touches of Satan. అపవాది బంధకాల నుంచి వారిని విడిపించండి. Bring them all out of the touch of Satan. అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించండి. Deliver them, Lord. ప్రభువా వారిని విడిపించండి. Deliver them, Father. తండ్రి వారిని విడిపించండి. Deliver them, Lord. ప్రభువా వారిని విడిపించండి. Deliver them. వారిని విడిపించండి Let ప్రభువా. them have a free వారికి life. స్వేచ్ఛ జీవితం ఉండాలి. Let the blood of Jesus Christ cleanse each one of them. యేసు రక్తం ప్రతి వారిని కూడా శుద్ధీకరించాలి. From this day, ఈ రోజు మొదలుకొని let them walk a close walk with you. వారి నీతో సన్నిహితంగా నడవగలగాలి. Have mercy upon each ప్రతి one. ఒక్కరి మీద కనికరం Let their చూపండి. lives be వారి transformed జీవితాలు by the రూపాంతరపరచబడగలగాలి. power of God. దేవుని శక్తి ద్వారా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు Thank you, ప్రభువా. Lord. వందనములు Thank you, ప్రభువా. Lord. వందనములు You have ప్రభువా. changed the lives of our dear children. మా ప్రియ బిడ్డల జీవితాల్లో మీరు ప్రవేశించండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.